లోక్సభ ఎన్నికల్లో ముమ్మాటికి తమ పాలనకు రెఫరెండమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 14 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ ఉందని, కేసీఆర్కు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ చేసి తీరుతామని, హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్రంలో మళ్లీ భాజపా వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారంటున్న సీఎం రేవంత్ రెడ్డితో ఈటీవీ ఈనాడు ముఖాముఖి. అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై పార్టీని విజయపథం నడిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తన పొజిషన్ దర్ప చేసుకున్నారు. మెజార్టీ సీట్లు సాధించడం ద్వారా పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో ఆయన తన పట్టును కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంతో రాజకీయ ప్రచారం ఎలా సాగుతుంది, అదేవిధంగా 5 నెలల కాంగ్రెస్ పాలనపై ఆయన మనోగతం అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చాలా పీక్ స్థాయిలో ఉంది. వచ్చే 15 రోజులు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే నియోజకవర్గానికి ఒక 3 సమావేశాలను పెట్టడం ద్వారా స్థానిక మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల అభ్యర్థులను, జాతీయ స్థాయి నాయకులను కూడా ప్రచారంలో పాల్గొనే విధంగా, అంటే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇతర ముఖ్యమైన నాయకులతో కూడా పార్టీ జాతీయ విధానాన్ని, ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించుకుంటూ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతీయ జనతా పార్టీ ఈ దేశం మీద మోపిన అప్పులు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు జరిగిన నష్టం, ముఖ్యంగా యువత, రైతులు, మహిళలకు, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా తీర్పు కోరాలనే ఆలోచనతో పార్టీ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. రిజర్వేషన్ అంశాన్ని ప్రధానంగా మీరు ఇటీవల కాలంలో ప్రచారాస్త్రంగా తీసుకున్నారు. సో అది సాధ్యమా? నిజంగా రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్ రద్దు చేయడం అనేది సాధ్యమా అని చెప్పని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సాధ్యమే, ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళు అడుగుతున్నదే అందుకోసం కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ ఉండేది అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ సింపుల్గా రద్దు చేసేసింది కదా. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సబ్ క్లాజులనే ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ ఉండే. సో ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ తీసేసిండు. వాళ్ళు ఒక ట్రయల్ కింద చూసిండ్రు. సో నెక్స్ట్ వాళ్ళ దాడి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లే. అంటే భారతీయ జనతా పార్టీ విధానమే రిజర్వేషన్లు లేని దేశంగా ఈ దేశం ఉండాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అనేది కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసే పార్టీ. మిగతా సోషలిస్టు పార్టీలాగానో కమ్యూనిస్టు పార్టీలలాగానో కాదు ఇది. సో ఒక పక్కన మతము, రెండవ పక్కన ఈ కార్పొరేట్ విధానం. ఈ రెండింటి ప్రాతిపదికనే ఆ పార్టీ ముందుకు నడుస్తుంది. కాబట్టి ఆ పార్టీ విధానాన్ని అమలు చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుండ్రు. 75 సంవత్సరాలలో వాళ్ళు లేవనెత్తిన చాలా వివాదాస్పదమైన నిర్ణయాలన్నిటిని కూడా చట్ట ప్రకారము వాటిని ముందుకు తీసుకెళ్ళిండ్రు. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూసీసీ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నది. వాళ్ళు సింపుల్ మెజారిటీ 300 సీట్లు వస్తేనే బుల్డోజ్ చేసేసి పాస్ చేసుకుని, రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా కూడా ప్రతిపక్షాలను బెదిరించి లొంగ తీసుకొని, లేకపోతే బిల్లు వచ్చినప్పుడు సభకు హాజరు కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక రకంగా వాటన్నిటిని కూడా ఆమోదింపజేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక చివరి అస్త్రం, అంటే దీనికి ఒక కారణం కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభించాం. ఆ రోజు స్వతంత్రం రాలేదు కాబట్టి స్వతంత్రం కోసం కొట్లాడే పార్టీలు కానీ వ్యక్తులు, సంస్థలు చాలా ఉన్నాయి. హిందువుల కోసం కొట్లాడేటోళ్ళు లేరు. ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అని ఒక విధానాన్ని తీసుకొని ఆ రోజు ఆర్ఎస్ఎస్ ప్రారంభించారు. దానికి ఏం టార్గెట్ పెట్టుకున్నారు? 100 years అని పెట్టుకున్నారు. ఆ రోజు 100 సంవత్సరాల లోపు ఈ దేశానికి స్వతంత్రం వస్తుంది, స్వతంత్రం వచ్చిన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనే దాంతో ప్రారంభించాం. స్వతంత్రం వచ్చి రిజర్వేషన్లు తెచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రముఖులు కావచ్చు, లేకపోతే ఈ విధానాన్ని నిర్ణయించే వాళ్ళు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండొద్దు అనడానికి వాళ్ళకి సంబంధించినందుకు వాళ్ళకు ఒక కారణం ఉంది. ఈ రిజర్వేషన్లు ఉండడం వల్ల హిందూ సమాజంలో ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, ఓబీసీలని, ఈ బీసీ ఓబీసీలలో కొన్ని 100 కులాలు ఉన్నాయి, 1000 కులాలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులానికి విడిపోతే హిందూ సమాజం అంతా ఏకంగా కనిపించదు. దీంట్లో మళ్ళీ విభజనలు కనిపిస్తాయి. కాబట్టి ఈ విభజనలు అనేటివే కనిపించొద్దు అని అంటే ఈ రిజర్వేషన్లు ఉండొద్దు అనేది వాళ్ళ మూల సిద్ధాంతం. అంటే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళకు
చదువులో కానీ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ రిజర్వేషన్ల ద్వారా సామాజికంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచన కంటే కూడా మేమందరం ఒక్కటే అని చిత్రీకరించాలన్న విధానమే వాళ్ళ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూసీసీ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా చట్టం ద్వారా వాటిని ఒక లైన్లోకి పట్టుకొచ్చారు. ఇంక్లూడింగ్ అయోధ్యలో బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం కట్టడం లాంటి విషయాలన్నిటిని కూడా వాళ్ళే కదా మూల సిద్ధాంతము. సో వాళ్ళు ఇప్పుడు ఏంది 100 సంవత్సరాలు అనేది 2025కు పూర్తవుతుంది. ఈ లోపల ఇది అమలు చేయాలి. అమలు జరగాలంటే ఈసారి 400 సీటు గెలవాలి. 2/3 మెజారిటీతోని ఇవన్నీ అమెండ్మెంట్స్ చేయొచ్చు. ఇతరుల మీద ఆధారపడు ఇవన్నీ వద్దు. ఏం చేసైనా సరే, ఇన్ని పార్టీలను చీల్చైనా చెండాడైనా 400 సీట్లు తెచ్చుకోవాలి. 400 సీట్లతోని దీన్ని చట్టంలో సమూలమైన మార్పులు రద్దు చేయాలనేది వాళ్ళ విధానము. అందుకోసం వాళ్ళు ఇంత అగ్రెసివ్ ఎలక్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు శివసేన అనేది వాళ్ళ లైక్ మైండెడ్ పార్టీగా దాన్ని చీల్చిండ్రు, ఎన్సీపీని చీల్చిండ్రు. ప్రతి దగ్గర కూడనోళ్ళతో కూడా కూడుకున్నారు, పొత్తులు పెట్టారు దేవగౌడతోని, చంద్రబాబు నాయుడు గారితోని. ఇట్లా దేశంలో అన్ని రకాల పార్టీలను కూడా ఎందుకు వాళ్ళు దగ్గరికి తీసుకుంటున్నారు ఎన్నికల కంటే ముందే? వాళ్ళకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. రేపు ఎన్నికల తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. కాబట్టి వాళ్ళు ఆ దిశగా అడుగులేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా, అప్రమత్తం చేస్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ రిజర్వేషన్లు పోవాలంటే మీరు బీజేపీకి ఓటు వేయండి. బీజేపీకి ఓటు వేసిన తర్వాత ఇది జరిగితే మాత్రం మీరు ఎవరు నిలబడడానికి కూడా లేదు, ఎవరు మాట్లాడడానికి కూడా లేదు. అందుకే నేను ప్రజలకు వివరించి చెప్తున్నా జరగబోయే ప్రమాదం. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లో అనుకుంటా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా అక్కడ ఉండే ప్రజలందరినీ కూడా రిజర్వేషన్లు తొలగిస్తాము అని చెప్పి మీరు లేచి నించోని మద్దతు పలకండి, స్లోగన్లు ఇవ్వండి. నిన్న వాళ్ళ పార్టీ వేదిక మీద ప్రచారం జరిగింది. ఎవరైనా ఖండించిందా? ఇప్పుడు 1978లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీపీ మండల్ కమిషన్ అపాయింట్ చేసిండు బీసీలకు రిజర్వేషన్లను ఎట్లు ఇవ్వాలనే దాని మీద. 1990లో వీపీ సింగ్ అమలు చేసిండు 52% మండల్ కమిషన్ రికమెండేషన్స్ను. 1990లో వీపీ సింగ్ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసిండ్రు. అమలు చేసినప్పుడు 27% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి. ఎందుకంటే 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు, అంటే 22.5. 50% వర్టికల్ రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలని చెప్పి 27% ఇచ్చిర్రు వాళ్ళు. దాని మీద సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎండార్ చేసుకుంటూ మీరు ఇంతకంటే పెంచాలి, 50% పరిమితికి పైబడి రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు బీసీల జనాభా లెక్కగట్టి జనాభా ఎంతుందో లెక్క తీసిన తర్వాతనే మీరు రిజర్వేషన్లు 50% అనే క్యాప్ను తొలగించండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది జడ్జిలు, అంటే ధర్మాసనం ఇచ్చింది, కాన్స్టిట్యూషనల్ బెంచ్. సో ఇవాళ ఈ రిజర్వేషన్లు పెంచాలి అని బీసీ జనాభా లెక్కగట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్న నరేంద్ర మోడీ బీసీ జనాభాను మేము లెక్కించము అని స్పష్టంగా బీజేపీ అంటుంది, నరేంద్ర మోడీ గారు అంటున్నారు. ఎందుకు అంటుండే? ఏంది రీజను? ఈ దేశంలో ఉన్న ఎస్సీల జనాభా లెక్కుంది, ఎస్టీల జనాభా లెక్కుంది, ఓబీసీ బీసీ జనాభా లెక్కేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బీసీ జనాలు వాళ్ళు ఎంతమంది రో లెక్క తెలుసుకుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమైంది నారాయణ గారు, మీరు చెప్పండి. ఎందుకు బీజేపీ వ్యతిరేకిస్తుంది? ఒక్కసారి లెక్క తెలిస్తే రిజర్వేషన్లు అనేవి పెరుగుతాయి. అసలు మొత్తానికే తీసేద్దాం అనుకుంటుంటే రిజర్వేషన్లను ఇంకా పెంచే ఆలోచన ఏందనే దానికోసం బీసీ జనాభాను లెక్కగట్టకుండా అడ్డుపడుతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మీ ప్రభుత్వంతో పాటు మీకు వ్యక్తిగతంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అని చెప్పి అనుకుంటున్నాం. ప్లస్ మీరు ప్రత్యేకంగా మీరు ఈ ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండం అని కూడా అనౌన్స్ చేశారు. సో మీ అంచనాలు ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను. అంటే నేను అనేది డెఫినెట్గా మా 100 రోజుల పరిపాలన మీద ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా పరిపాలన చూడండి, మా నిర్ణయాలు అమలు చేసే విధానాన్ని చూడండి, రెఫరెండం కింద భావించి మాకు ఓట్లేయండి. 14 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ప్రజా తీర్పు అనేది ఎవరైనా శిరసా వహించాలి. సో నా టార్గెట్ అనేది 14 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేది. సో మేము బలంగా నమ్ముతున్నాం. మేము అందించిన ఈ దాదాపు 5 నెలల పరిపాలనలో అద్భుతాలు సృష్టించకపోయినా తప్పులు మాత్రం చేయలే. ప్రజల ఏదైతే ఆలోచన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆశించినరో వాళ్ళ నిరాశపరచలేదు.
వాళ్ళని విపరీతంగా సంతోష పెట్టినమా లేదా అంటే కొన్ని వర్గాలకి తక్కువ సమయంలో కొన్ని పెట్టుండొచ్చు, కొన్ని పెట్టకపోయి ఉండొచ్చు. కానీ మేము ఎక్కడ కూడా నిరాశపరిచే విధంగా మా పరిపాలన చేయలేదని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను రెఫరెండం అంటున్నా. రెఫరెండం మా పాలన చూసి ఓట్లేమని అడుగుతున్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు సరిగ్గా జరగలేదని చెప్పి విపక్షాలు ప్రధాన ప్రచారాస్త్రం డెఫినెట్గా అంటే మేమే 5 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తున్నా. 6 చేసినామని నేను ఎప్పుడని చెప్పినా. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు కానీ, 500 రూపాయలకు సిలిండర్ కానీ, 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, 30,000 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చిన. ఇదే ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన కదా. ఎన్నికల్లో ఇచ్చిన మాట బీసీ జనాభాను లెక్క కడతామని చెప్పి వెంబడే క్యాబినెట్లో పాస్ చేసి, అసెంబ్లీలో పాస్ చేసి బీసీ జనాభాను లెక్కలు కట్టమని చెప్పిన కదా. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఉండే. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తున్నాను కదా, పెన్షనర్స్కి ఇస్తున్నాను కదా, ఆసరా పెన్షన్లు ఇస్తున్నాను కదా. సో ఇట్లా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లను సమీక్ష చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రజలు మాకు తీర్పు ఇచ్చింది 5 సంవత్సరాల కోసము. మొదటి 100 రోజుల్లోనే 100% సరిపోతే మిగతా 5 ఏళ్ళు ప్రభుత్వం నడిపే పని లేదా? ప్లస్ కేసీఆర్కు మేము 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. 69,000 కోట్ల రూపాయలు అప్పు ఉండే. కేసీఆర్ మాకు అప్పచెప్పే 9.5 సంవత్సరాలలో మేము నెత్తి నోరు కొట్టుకొని ప్రతిపక్షంలో చెప్పినప్పుడు బుకాయించాడు. లక్షల కోట్లు, 5 లక్షలు, 6 లక్షల కోట్లు అయింది. 7 లక్షల కోట్ల అప్పుతో నాకు వాపస్ ఇచ్చిండు. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, ఎస్ఆర్ఎస్పి అన్నీ ఎండబెట్టి కరువు మొత్తం నాకు ఇచ్చిపోయాడు. వారసత్వంగా ఏమొచ్చింది? కేసీఆర్ వారసత్వంగా నాకు వచ్చింది 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఎండిపోయిన రిజర్వాయర్లు. వీటిని తీసుకొని ఇక్కడ నుంచి నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కష్టపడుకుంటూ కరెక్ట్ 4 నెలల్లో 26,500 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పుకు నేను మిత్తిగట్టిన. ఇవి అధికారిక లెక్కలే కదా నారాయణ గారు. నేనేమి ఇన్ని పనులు చేసుకుంటూ, ఇన్ని అప్పులు కట్టుకుంటూ, ఇంత చక్కదిద్దుకుంటూ సంసారం నిలబెట్టడానికి ఏం ప్రయత్నం చేస్తుంటే అభినందించాల్సింది పోయి అభినందించకపోతే అభినందించకపోయాడు. ఆ తిట్ల దండకం ఏంది, ఆ తిట్ల పురాణం ఏంది? రైతులకు 2 లక్షల రుణమాఫీ విషయంలో దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు అది అంచనా వ్యయం అనుకుంటున్నారు. సో అంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయడం సాధ్యమా? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా? ఏం చేయబోతున్నారు? అసలు మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ప్రజల మీద ఉన్న రుణాన్ని ప్రభుత్వం తీసుకొని విడతల వారిగా బ్యాంకులకు చెల్లించుకుంటుంది. ఓవర్ నైట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మాకు 30,000 కోట్లు అవసరం లేదు. ఇప్పుడు 69 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకు బ్యాంకులలో అప్పు ఉంది. ఆ అప్పులకు నేషనల్ అంటే ఏవైతే నోడల్ బ్యాంక్స్ ఉన్నాయో 3-4 బ్యాంకులే కదా మొత్తం అప్పు ఇచ్చింది. ఆ బ్యాంకర్స్ని పిలిపించి కూర్చోబెట్టి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చి ఆ అప్పు ప్రభుత్వం బదిలీ చేసుకుంటుంది, రైతులకు విముక్తి కలిగిస్తుంది. ప్రభుత్వం విడతల వారిగా వాళ్ళకు బ్యాంకుకు చెల్లిస్తుంది. బాస్ నీకు 60 నెలల్లో ఇగో ఈ 30,000 కోట్ల అప్పు నేను కడతాను, దానికి సంబంధించిన అప్పు అసలు మిత్తి అంతా కలిపి నేను కడతాను, రైతులను పంపించాను, రైతులకు విముక్తి చేసి రైతుల పాస్ పుస్తకాలు రైతులకు ఇచ్చేస్తా, నేను ఆ బాధ్యత తీసుకుంటా. కేసీఆర్ కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు అప్పు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తివేతల కోసం 50,000 కోట్లు అప్పు చేసిండు. మిషన్ భగీరథకు 50,000 కోట్లు అప్పు చేసిండు. నేను ఫార్మర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి దీనికి ఆదాయాన్ని చూపించి ఆ ఫార్మర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ మీద ఈ 30,000 కోట్ల అప్పును బదిలీ చేసుకుంటా. ఈ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి కొన్ని సోర్సెస్ ద్వారా దీనికి కార్పొరేషన్కు సీడ్ క్యాపిటల్ ఇవ్వడమే కాకుండా దీనికి ఆదాయం క్రియేట్ చేస్తా. ఈ బ్యాంకర్స్తోని ఈ 30,000 కోట్లు 40,000 కోట్లు ఈ అప్పు దీని మీదకి తీసుకొస్తాను. ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక పీరియడ్ అవసరం. అంటే బ్యాంకర్స్ని పిలవడం, బ్యాంకర్స్ మాట్లాడడం, బ్యాంకర్స్తో ఒప్పందాలు చేసుకోవడం, దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయము జూన్ 4కు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 15 ఆగస్టు లోపల ఇవన్నిటిని చూసుకొని చెల్లిస్తా. దీంట్లో అంటే వాళ్ళు ఏందనంటే అరే గీ ఐడియా మేము చేయకపోతే ఈ మాత్రం మేము చేస్తే ఏదన్నా అవుతుండేనేమో. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ అటెన్షన్ మన ప్రాధాన్యత ప్లస్ నేను జిఎస్టీలో కానీ వ్యాట్లో కానీ ఇతర మార్గాలలో వీళ్ళు అడ్డగోలుతనంతో కొంత రావాల్సిన ఇన్కమ్ కూడా రాకుండా పోయింది. నేను ఆ లీకేజ్లు అన్నిటిని కూడా ఆపుకుంటూ వచ్చిన. నాకు ఆల్రెడీ పర్ మంత్ 500-600 కోట్లు ఇంక్రీజ్ అయ్యింది లాస్ట్ 3 మంత్స్లో. నాకు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కేసీఆర్ చేసిన అప్పులకు ఆదాయానికి అంత సరిపోయింది. నేను ఎవ్రీ మంత్ ఇప్పుడు ఆల్రెడీ 500 కోట్లు జిఎస్టీలో వ్యాట్లో నేను ఇంక్రీజ్ చేసుకున్నా. నాకు వచ్చే ఆదాయం ఇంకో దగ్గర ఖర్చు పెట్టాను మిత్రమా. నేను ఈ రైతు రుణమాఫీకే ఖర్చు పెడతా. నేను
ఇది 60 ఇన్స్టాల్మెంట్లు ఒకవేళ డివిజన్ చేసుకుంటే కూడా 30,000 కోట్లు 35,000 కోట్లు ఉంటే నెలకు 500-600 కోట్లు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్తో అవుద్ది. నేను ఇప్పుడు ఆల్రెడీ 500-600 కోట్లు అదనంగా నేను ఇన్కమ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా. ఎవ్రీ ఇయర్ 10% పెరిగేది నాకు యాడ్ అవుద్ది. 10-12% ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఇదైతే ఒప్పుకుంటారు కదా, ఇట్స్ మినిమం సైట్, నేను మ్యాక్సిమం చెప్పట్లేదు. సో నేను ఇప్పుడు కొత్త క్రియేట్ చేసుకున్నది అదనంగా న్యాచురల్గా వచ్చే గ్రోత్ నాకు ఎవ్రీ మంత్ మినిమము ఒక 2,000 కోట్ల ఆదాయం పెరుగుద్ది. ఈ 2,000 కోట్లను నేను ఎట్లా ఖర్చు పెడతాదా అనేదే నా తెలివితేటలు. నేను మీసాలకు సంపంగా నూనె కొనుక్కోవాలనా, లేకపోతే నా కోటలకు రంగులేసి గడీల కింద మార్చుకోవాలనా, లేకపోతే మా సుట్టపోలకు అందరికీ అదనంగా 100 రూపాయలకు అయ్యే పనిని 1,00,000 రూపాయలకు ఎస్టిమేట్ కాస్ట్ పెంచి వాళ్ళకి దోషి పెట్టాలనా, గిన్నెలనే ఉంది ఉన్న మతలబంతా. నేను అవన్నీ ఆపుతాయి గివిస్తా. ఎఫ్ఆర్పిఎం పరిధిలోనే లోన్ తీసుకుంటే ఎఫ్ఆర్పిఎం కూడా ఇన్కమ్ పెరిగినాకపోతే లోన్ కెపాసిటీస్ పెరుగుతాయి కదా, లోనింగ్ ఇది. అంటే నేను ఏది కానిది అబద్ధాలు నేను చెప్పడం లేదు, సాధ్యమయ్యేది నేను ప్రాధాన్యత మార్చుకుంటా అని చెప్తున్నా. ఎవ్రీ మంత్ నేను 600 crores నేను ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఆ లోను నేను తెచ్చుకొని ఈ ఎవ్రీ మంత్ 600 కోట్ల రూపాయలు ఈ బ్యాంకులకు కడితే చాలు, నాకు రైతు రుణమాఫీ అయిపోద్ది. నాకు రైతు రుణమాఫీ కోసం మీరు అనుకుంటున్నట్టు చార్మినారు ఇవన్నీ అమ్మాల్సిన అవసరం లేదు. రాజేందర్ గారు 600 పడుతున్నట్టున్నాడు, అమ్మ చార్మినార్ అమ్మేస్తాడు ఎట్లా రేపటి నుంచి అని. వాళ్ళేంది రాజేందర్ వచ్చి భూములు అమ్ముతావా, హరీష్ రావు వచ్చి ఇచ్చేస్తావా, ఏందుంది దీంట్లో పెద్దగా? చాలా ఉన్నాయి, చాలా హామీలు ఉన్నాయి. ప్లస్ ఎన్నికల తర్వాత మీరు జెట్ స్పీడ్లో పనిచేస్తే కానీ వాటిని మీట్ అయ్యే అవకాశం ఉంది. సో దానికోసం ఎలాంటి కార్యాచరణ? డెఫినెట్గా ఇప్పుడు ఒకటే, ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి, సింపుల్. ట్యాక్సెస్ ఎగ్గొడుతున్న వాళ్ళు కానీ, పన్నులు ఎగ్గొడుతున్న వాళ్ళని కానీ వాటిని నియంత్రించాలి. కొత్తగా వ్యాపారాలను వృద్ధి చేయడానికి పెట్టుబడులు తేవాలి. పెట్టుబడులు తేవడం ద్వారా మనకు ఆదాయం పెరుగుతుంది. వృధా వ్యయాన్ని నియంత్రించాలి. అంటే కేసీఆర్ ఆయన ఉండడం కోసం బంగళాలు కట్టుడు, లేకపోతే ఇంకోటి చేసుడు, లేకపోతే 40-50 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు 150,000 కోట్లు ఖర్చు పెట్టుడు, ఇవన్నీ దుబారాలన్నిటిని తగ్గించుకుంటూ వస్తే వెల్ఫేర్కి డెవలప్మెంట్కి 100% ఈ స్టేట్ రిసోర్సెస్ పర్ఫెక్ట్గా జారిపోతాయి. రెండో పాయింట్, కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్ల రూపాయల నిధులు మ్యాచింగ్ గ్రాంట్ కింద వస్తాయి. ఈయన ఎప్పుడు కూడా అవసరమైన నిధులు విడుదల చేయకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు ఎట్లుంటాయంటే 60% వాళ్ళు ఇస్తే 40% మనం ఇవ్వాలి. 4 quarters ఎవ్రీ 3 monthsకు ఫస్ట్ క్వార్టర్ ఇస్తారు వాళ్ళు, నీ 40% యాడ్ చేసి ఖర్చు పెట్టి 3 నెలల తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్ తీసేసి వాళ్ళకి ఇస్తే సెకండ్ క్వార్టర్ రిలీజ్ చేస్తారు. సెకండ్ క్వార్టర్ ఖర్చు పెట్టి వాళ్ళకు మళ్ళీ నివేదిక ఇస్తే థర్డ్ క్వార్టర్. ఇట్లా కేసీఆర్ ఫస్ట్ క్వార్టర్ తీసుకొని మింగేసి ₹1 కూడా దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ చేయకుండా ఇచ్చిపెట్టడం వల్ల ప్రతి సంవత్సరం 15-20 వేల కోట్ల రూపాయలు మనకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోలే, వదిలేసిండు ఆయన. నేను ఇప్పుడేం చేసినంటే మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్కీమ్లు అన్నీ తీసి మనకి ఏం అర్హత ఉంది, ఎన్ని నిధులు రావడానికి అవకాశం ఉంది లెక్క కట్టి దీనికి 40% నిధులు యాడ్ చేస్తే ఎన్ని వస్తాయి అని చెప్పి అంచనా వేసుకున్నాం. 3-4 వేల కోట్ల రూపాయలు నేను ఈ మ్యాచింగ్ గ్రాంట్ కింద నిధులను ఇన్ టైంలో నేను రిలీజ్ చేస్తే నాకు 15-20 వేల కోట్ల రూపాయలు వస్తాయి. కొన్ని 40, కొన్ని 30%, కొన్ని 25% ఇట్లా. సో నేను ఆ నిధులను క్లియర్గా మా ఫైనాన్స్ సెక్రటరీకి వాళ్ళకి చెప్పిన, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ల కోసం మ్యాచింగ్ గ్రాంట్కి అవసరమైన నిధులు ఎవ్రీ మంత్ ఇంత అవసరం ఉంటుంది, మీరు పక్కన పెట్టుంది. అటు నుంచి తెచ్చుకోవడం కలపడం ఈ రెండు కలిపి ఖర్చు పెట్టి మనం పనులు చేసుకోవాలని. దాంతో ఏమైతే నా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా ఇప్పుడు వస్తున్నాయి కాకుండా కొత్తగా 15-20 వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అది ఆటోమేటిక్గా జరుగుద్ది. అంటే దానికోసం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఏదో పైరవీలు చేసి సాగిలబడి దండాలు పెట్టాల్సిన పని లేదు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు కొన్ని ఆమోదింపబడిన పథకాలు ఉంటాయి. ఆ ఆమోదింపబడిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులను కలపాలి. వేడి నీళ్ళకు సన్నీళ్లు తోడు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు యాడ్ చేసి ఆ పథకాలు అమలు చేయాలి. కేసీఆర్ ఎప్పుడు కూడా వాటిని తీసుకోలేదు. దాంట్లో సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నిన్న కూడా పిచ్చివాటినట్టు మాట్లాడుతుంది చంద్రశేఖరరావు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదానే ఇవ్వలేదు బీజేపీ, నేను 100 లెటర్లు రాసినాను అంటే. కేసీఆర్ ఏమైపోయిందంటే పాత డేట్లో స్టక్అప్ అయిపోయిండు. అప్పుడప్పుడు మనకి టేప్ రికార్డర్లో రీల్ తిరగకుండా ఆగి అదే పాడుతుంటుంది చూడు, అట్లయిపోయిండు. పాపం ఆయన పరిస్థితి ఏందో, నా మానసిక పరిస్థితి ఏందో నాకు తెలియదు.
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ప్రాజెక్టులు సాగునీటిలో తొలగించేసిండ్రు. లేదు, జాతీయ ప్రాజెక్టుల విధానం లేదు. దాని ప్లేస్లో ఏమొచ్చింది? PMKSY, కిసాన్ సంయోజిత అనే పథకం తీసుకో. దాంట్లో ఏంటంటే ఒక ప్రాజెక్టుకు నువ్వు ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం పొందాలంటే అన్ని వివరాలు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్. అంటే నువ్వు ఒక స్కూల్ అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక అప్లికేషన్ల పేరు, తండ్రి పేరు, వయసు, పుట్టుమచ్చలు, చదువు ఎట్లా రాతో అట్లా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో నువ్వు అడుగుతున్న ప్రాజెక్టు నీళ్ళ యొక్క వసతి ఎక్కడుంది, ఎట్లుంది అన్నీ ఫిలప్ చేస్తే ఆ స్కీమ్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని దాని అప్రూవల్ ఇస్తే 60% ఫండ్స్ ఇస్తారు. కేంద్ర జలశక్తి మినిస్టరు కేసీఆర్ ఎంబడి పోయినోళ్లకు 20 సార్లు చెప్పిండు, అరే నువ్వు నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదా, కొత్తది వచ్చింది, మీ పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం కానీ ఈ ఫార్మేట్లో మాకు అప్లికేషన్ పెట్టండి, మేము మీకు నిధులు ఇస్తామని చెప్పిండు. 60,000 కోట్ల రూపాయలతో కట్టాల్సిన పాలమూరు రంగారెడ్డిని ఆ నిధులు వస్తే 30,000 పై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. కాళేశ్వరం 1,00,000 కోట్లు అనుకుంటే 60,000 కోట్లు వాళ్ళే ఇచ్చేటోళ్ళు. ఆ స్కీమ్ అందులో ఫిట్ ఇన్ అయితే ఎన్నిసార్లు చెప్పినా అది వినడు. అప్లికేషన్ పెట్టాడు, దాని ప్రాపర్ ఫార్మేట్ అప్లికేషన్ పెట్టాడు, రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాడు, వినతి పత్రం అనేది ఇష్యూని గవర్నమెంట్ అటెన్షన్ డ్రా చేయడానికే. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటున్నాను, స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు నారాయణ గారు. ఆ కాలేజ్లో పోయి నువ్వు ఎంసెట్ రాసి తర్వాత వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ తీసుకొని దాంట్లో నువ్వు వివరాలు భర్తీ చేసి దానికి సర్టిఫికెట్లు అటాచ్ చేసి ఇస్తే అప్పుడు నీకు అడ్మిషన్ ఇస్తారు. సేమ్ ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము నీకు ఇవ్వాలి అని అంటే ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్లై చేయాలి, అప్లికేషన్ పెట్టాలి. ఇప్పటి వరకు పెట్టలే. నేను మా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి మాట్లాడితే ఆయన కూర్చోబెట్టి కాఫీ ఇప్పించి కాలేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు HSC ఎగ్జామ్ రాస్తాను నువ్వు అన్నావు అనుకో, ఎవడు పెట్టాలి నీకు పరీక్ష? కేసీఆర్ కూడా గట్లా జాతీయ ప్రాజెక్టు కావాలని బుర్ర లేకుండా మాట్లాడుతుండు. ఇట్లా అంటే మేము ఇమ్మీడియట్గా వచ్చి అప్లికేషన్ ఫార్మేట్ మార్చి ఇచ్చేసి మాకు వాటర్ అలొకేషన్ పెండింగ్ ఉంది, వాటర్ అలొకేషన్ రావాలి అని 90 TMCలకు అడిగితే ఇప్పుడు 45 TMCలు ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఒక ప్రాసెస్ క్లియర్ అయింది. వాటర్ అలొకేషన్ లేకుండా ప్రాజెక్టుకు నిధులు ఇవ్వరు. ఇప్పుడు సోర్స్ లేకుండా నువ్వు పైపులు వేసి కాలువలు అవి దొన్నిదాక ఇక్కడ నీళ్లు లేవనుకో, ఇదంతా వృధానే కదా. సో ఫస్ట్ నీకు సోర్స్ ఉండాలి, సోర్స్ ఉన్న తర్వాత నీకు ప్రణాళిక ఉండాలి, ప్రణాళిక ఉన్న తర్వాత నీకు నిధులు కావాలి. నువ్వు ఈ సోర్స్ లేకుండా ఇవన్నీ ఏం చేసినా వేస్ట్. అందుకోసమని ఇప్పుడు మేము ఫోకస్ పెట్టినాం. కృష్ణానది జలాలలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 TMCల నీటి కేటాయింపులు జరగాలని పని మొదలుపెట్టి చేస్తే ఇన్ ప్రిన్సిపల్ దే అగ్రీడ్ టు గివ్ 45 TMC. 45 TMCల నీళ్ళు వచ్చినా కూడా మనకు నిధులు వస్తాయి నికర జలాల కేటాయింపు జరిగితే. ఇట్లాంటి పనులు ఏం చెయ్యకుండా ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలతోని చుట్టుముట్టు భజన సంఘాన్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందర కాళ్ళు పూట తల ఎగరేసుకుంటే ఇట్లా అనుకుంటా తిక్క మాటలు మాట్లాడితే తిక్కలోడు అనుకుంటారు. సో నేను అట్లా చేయదలుచుకోలేదు. నేను ఒక సామాన్యుడి కింద అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రిగా నాకేం కావాలో నేను అక్కడ వెళ్ళి లైన్లో నించోని నేను చేస్తున్నా. నేను నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి వెళ్ళినా మన రాష్ట్రం నిధులు సమస్యల మీద. అంతకంటే ముందే ఆవిడ దగ్గర ఎవరో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు 1.5 hours వెయిట్ చేసిన. నేను ఎగ్జాక్ట్గా 1.5 గంటన్నర నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి విజిటర్స్ రూమ్లో నేను కూర్చొని 1.5 గంటన్నర తర్వాత పిలిస్తే వెళ్ళి నా రాష్ట్రానికి కావాల్సిన అన్ని వివరించిన. దాంట్లో మనకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద రావాల్సిన నిధులు ఇతర నిధులు ఉంటే అప్పటికప్పుడు వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. నేను ఇంత మునగాన్ని నేను వెయిట్ చేస్తానా, నేను పోతానా, ఇట్లా నీలిగినామనుకో చెరువు మీద అలుగుతే ఏమైంది? కేసీఆర్ కూడా అట్లనే ఉంది వ్యవహారము. ప్రజల ఆశలు ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓవైపు మీరు తీసుకొస్తున్న అప్పు గతంలో ఉన్న అప్పులకు వడ్డీ కట్టడానికి సరిపోతుంది. సో ఆర్థికంగా దాన్ని ఎలా నిలదొక్కుంటారు, ఎలా సోర్సెస్ పెంచుకోవడానికి ఏం చేయబోతున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ విధానం సింపుల్. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, దుబారా తగ్గించాలి. దుబారా తగ్గించడం ద్వారా ప్రజలకు మేలు జరగాలి. సో ఆ దుబారా తగ్గిస్తే ఈ అప్పులు కట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు కేసీఆర్కు ఎవ్రీ ఇయర్ 6,000 కోట్ల రూపాయలు అప్పు కడితే సరిపోయేది. ఇప్పుడు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాల్సి వస్తుంది నేను ప్రతి నెల. సో 6,000 కోట్లు సంవత్సరానికి కట్టాల్సిన మనము ఇప్పుడు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయల అప్పులు చెల్లిస్తున్నాం. నేను వచ్చిన 4 నెలల 26,500 కోట్ల రూపాయలు అప్పు కట్టిన, ఆయన చేసిన అప్పులకు మిత్తిలు కట్టిన. సో ఇది కొంత ఆందోళనకరంగా ఉంది. కాకపోతే దీన్ని నియంత్రించాలి, దుబారా తగ్గించుకోవాలి, ప్రాజెక్టులను ప్రాధాన్యత మనం చేసుకోవాలి. ఇప్పుడు 80% ఇరిగేషన్లో కంప్లీట్ అని చాలా ఉన్నాయి. ఆ 20% డే నైట్ ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తే ఆ ప్రొడక్షన్లకు వచ్చేస్తుంది.
నెక్స్ట్ 60% అయిన వాటిని ప్రాధాన్యత, నెక్స్ట్ అట్లా 40%, ఇట్లా ఎవ్రీ 20%లో ఫస్ట్ హైయెస్ట్ కంప్లీట్ అయ్యి మినిమం అమౌంట్తో మ్యాక్సిమం బెనిఫిట్ ఏదైతున్నాయో వాటిని కంప్లీట్ చేసే దాని మీద పెట్టుకున్నా నేను. సో అట్లా ప్రాధాన్యతలు చేసి ఇప్పుడు అన్నిట్లలో సేమ్ ట్రీట్ చేస్తే 20% కంప్లీట్ అయిన దానికి 80% కంప్లీట్ అయిన రెండింటిని ఒకే రకంగా చూస్తే అది పెండింగే ఉంటుంది, ఇది పెండింగే ఉంటుంది. అందుకే 20% కంప్లీట్ అయిన దాన్ని విత్ ఇన్ ఏ ఇయర్లో 100% కంప్లీట్ చేయదలుచుకున్నాం. అట్లా నేను ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకొని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ కింద తీసుకొని కేటగారికల్గా వాటిని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసుకుంటూ పోతా. దాంతో ఏమైందంటే మనకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, ఆదాయం పెరగడం మొదలవుద్ది. మీరు కూడా చాలా సభల్లో మా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కలిపి కుట్ర చేస్తున్నారని చెప్పి పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రభుత్వం పైన వ్యక్తిగతంగా మీ పైన కూడా అంటే ఏమైనా ఇమేజ్కి సంబంధించిన వ్యవహారం నుంచి పనుకోవట్లేదా? ప్లస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని డైవర్ట్ చేయడం కోసం కూడా ప్రభుత్వం వచ్చిందే మన వ్యతిరేకత ఎక్కడిది నారాయణ గారు? మాకెక్కడిది వ్యతిరేకత? మాకు వ్యతిరేకత ఉంటే ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తారు? రోజు ఇన్ని వేల మందిని కలుస్తున్నా నేను. ప్రభుత్వం ఇప్పుడే కదా సంసారం మొదలుపెట్టింది. ఓ పిల్లగాడు క్లాస్ పాస్ కావాలంటే కూడా 12 నెలలు కావాలి. స్కూల్లో చేరిస్తే 1వ తరగతి నుంచి 2వ తరగతి పోవాలనుకో పిల్లగాడు. ఎన్ని నెలలు చదవాలి నారాయణ? 12 నెలలు కావాలి. అవునా? ఓ ప్రభుత్వం పని చేస్తుందా లేదా అని తెలవడానికి 100 రోజుల 10 ఏళ్ళు నువ్వుంటివి, 10 ఏళ్ళు ఆయన ఉండే. మీ 10 ఏళ్ళ వైఫల్యాలు, దుర్మార్గాలు 100 ఏళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే వచ్చినప్పుడే నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను, ఏదో పిల్లగాడు వచ్చి చేయడానికి సహకరిద్దాం అనుకుంటా. నువ్వు దీపో ఏంది ఇది? వాళ్ళిద్దరు అదే భాష మాట్లాడుతున్నారు. ఎన్నికలు అయిపోయినా కూలగొడతాం, పడగొడతాం. అందులో ట్రాక్ రికార్డ్ అట్లనే ఉంది. మీకేమైనా పర్టికులర్గా సమాచారం ఉందా? వాళ్ళు మాట్లాడేదే సమాచారం. లక్ష్మణ్ మాట్లాడేది, కేటీఆర్ మాట్లాడేది, కేసీఆర్, కిషన్ రెడ్డి మాట్లాడేది, వాళ్ళ మాటలే సమాచారం. బహిరంగంగానే చెప్తారు కదా. వాళ్ళు లోపల గూడుపుట అని చేసుడే కాదు, ఓపెన్గా బయటకు వచ్చే చెప్తారు ఎట్లుంటుందో చూస్తామని. అందుకే నాకెవరు కార్యకర్తలు? నేను ఇంత దూరం వచ్చినా అంటే ఎట్లొచ్చినా కార్యకర్తలు కష్టంతో వచ్చినాయి. ప్రభుత్వం తెచ్చింది ఎవరు? కార్యకర్తలే కదా. వాళ్ళకే చెప్తున్నా, కాపాడుకోర్రా నాయన, వాళ్ళు ఏదో కూలగొడతామంటారు, ఊర్లలోకి వస్తే ఈపులు వాళ్ళగొట్టురు అని చెప్తున్నా నేను. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోలిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పెక్యులర్గా కనిపిస్తుంది. ఇంత యూనిటీ, ఇంత సఖ్యత ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. మీరు అధికారం చేపట్టిన వాటికి ఇది ఊహించారు ఈ పరిణామాన్ని? నేను డెఫినెట్గా ముందు నుంచి అయినా నేను చెప్తానే ఉన్నా, అందరు కలిసి వస్తారు, అట్లేం లేదు. మాకు తెలంగాణ ఇంట్రెస్టే తప్ప ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఏం లేదని. నాకు కూడా ఏముంది, ఏదున్నా అందరితో మాట్లాడి చేస్తున్నా. 1 గంట లేట్ అయినా మళ్ళీ వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళందరూ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ను తీసుకొని నేను పనిచేస్తున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ నుంచి సూచనలు తీసుకొని చేస్తున్నాను. అందుకోసమే గవర్నమెంట్ నడపడంలో మనకి ఎలాంటి కష్టం కానీ ఇబ్బందులు కానీ లేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి నాకు ఓడి ఉపయోగించారు. మీరు దాన్ని ఏ విధంగా ఎత్తుగడ అని చెప్పి అనుకోవచ్చు? నారాయణ, దాన్ని సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతకంటే ముందు రోజు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్యమంత్రి గారికి మస్క కొడుతురు, ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకొని మంత్రి పదవుల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు, దిగజారిపోయిండ్రు, నల్గొండ పరువు తీస్తురని ఏందో తిట్టిండు. వాళ్ళకి అర్హతనే లేదన్నట్టుగా. నేను నా సహచర మంత్రి తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిండు, తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, తెలంగాణ రాకంటే ముందే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిండు. ఇన్ని అర్హతలు ఉన్న ఆయనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అర్హత కూడా ఉంది. మంత్రి పదవి కోసం మస్క కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు జగదీశ్వర్ రెడ్డి గారు. మీరు కేసీఆర్ గారికి సారాలో సోడా కలిపి నువ్వు మంత్రి తెచ్చుకున్నావు కాబట్టి అందరినీ నువ్వు అట్లనే అనుకోవడం మంచిది కాదు. నీకు అట్లా మాట్లాడకని నేను చెప్పిన. ఇంకా మీలాంటి మిత్రులు రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని కాడికి పికప్ చేసిండ్రు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వెంకటరెడ్డి గారు ఒక సీనియర్ లెజిస్లేటరు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సను. తెలంగాణ ఉద్యమంలో మంత్రికి రాజీనామా ఇస్తే మళ్ళీ మంత్రి తీసుకోలేదు, నల్గొండలో ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ వర్కర్. సో వెంకటరెడ్డి గారు మంత్రి పదవి కోసం పైరవి చేసుకునే అవసరం ఉంటుందా నారాయణ గారు? మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ట్రాక్ రికార్డ్ చూడండి. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఏమైండు, ఎంపీ అయ్యిండు, ఏం చేసిండు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసైనా ఆయన అనేటప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి కదా. సో పార్లమెంట్ ఎన్నికలు వచ్చారని మీరు ముందు నడిపిస్తున్నారు. సో ఎవరితో ప్రధాన పోటీ నుంచి అనుకుంటున్నారు? మీకున్న అంచనాలు ఏంటి? ప్రస్తుతం ప్రజలు మూడు ఎలా ఉందని చెప్పి అనుకుంటున్నారు? అంటే నేను అనేది ఏంటంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్, కేసీఆరే పోటీదారు. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రికి పోటీ జరుగుతున్న ఎన్నికలు. అంటే నరేంద్ర మోడీ గారిని ఉంచాలన్నా దించాలా అనేది జరుగుతున్న ఎన్నికలు. మన అవునన్నా కాదన్నా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దాంట్లో మనం ఏం శశపిషలు బీజేపీ లేదని ఏదో చెప్పడం ద్వారా మనం ఏదో సాధిస్తున్నాం అనుకుంటే తప్పు. ఈరోజు ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధానమైన పోటీ. అందుకే బీజేపీ విధానాలను, బీజేపీ తీసుకున్న నిర్ణయాలను
బీజేపీ వల్ల కలుగుతున్న ప్రమాదాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఎన్నికల్లో పోటీ బీజేపీతోనే ఉంటుంది. బీఆర్ఎస్కు పెద్దగా రోల్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేట ఆయన ఏ కూటమిలో లేడు. నా ఎన్డీఏ కూటమిలో లేడు, నా ఇండియా కూటమిలో లేడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గతంలో ఈయనకు 2 సార్లు, ఓసారి 9, ఓసారి 12, 13 ఇస్తే 2 సార్లు పోయి మోడీకే మద్దతు ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈయనకు మేము ఓట్లేదు, ఈయన పోయి మోడీకి అమ్ముకునే బదులు వేసేది ఉంటే మేమే మోడీకి వేస్తాం కదా, మళ్ళీ ఈ మోడీకి ఎందుకు వేయాలనుకుంటారు కదా. మోడీని వద్దనుకుంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటారు. కేసీఆర్ రోలు ఇర్రిలవెంట్ అయిపోయింది. గతంలో అంటే స్టేట్ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆయన రోల్ ఒకనాక రిలవెంట్ ఉండే, ప్లస్ అప్పుడు కంప్లీట్గా మోడీతో ఉండి. ఇప్పుడు చీకట్లా మాట్లాడుకుంటుండే మోడీతో. డైరెక్ట్ బయటకు వచ్చి ఎస్ మోడీ నేను పొత్తులున్నాం, మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అంటే కొన్ని సీట్లైనా ఆయనతో పొత్తులు ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఏమైనా ఓట్లు పడుతుండేనేమో. బయటికి పొత్తు లేదనాలి, చీకట్ల పొత్తు పెట్టుకోవాలి, సీట్లు గెలిపించాలి, ఇట్లాంటి వాటితో ఏమైందనంటే వాళ్ళ ఉనికినే కోల్పోతున్నారు. ఇప్పుడు మీరు మహబూబ్నగర్ బీఆర్ఎస్ ప్రచారం చూడండి, చేవెళ్ల ప్రచారం చూడండి, మల్కాజ్గిరి ప్రచారం చూడండి, భువనగిరి చూడండి, జహీరాబాద్ చూడండి. అసలు ఏ అభ్యర్థులను ఎక్కడ తీసుకుపోయి పెట్టిండ్రు, ఎవరు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి వీళ్ళు పార్టీ పరంగా ఏం మద్దతు ఇస్తున్నారు, ఏం సహాయం అందిస్తున్నారు వీళ్ళు ఎన్నికలలో, దీన్ని అంచనా వేసుకుంటే మీకు క్లారిటీ. సో మేడ్చల్ ఎమ్మెల్యే క్లియర్గా ఇంత స్పష్టంగా మాట్లాడినాక కూడా షోకాజ్ నోటీస్ చేయకుండా మాకు చాలా వ్యూహం ఉంది దీని వెనకాలని కేటీఆర్ అంటాడు. ఏం వ్యూహము? రాయందని గెలిపించే వ్యూహమా? అదే కదా మేము చెప్పింది. జాతీయ కాంగ్రెస్కు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మారిందని చెప్పిన ప్రధాని మోడీతో పాటు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇక అవినీతి ఆరోపణలు కూడా ప్రభుత్వం మీద పెడుతున్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అనేది ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి ఇట్లాంటి మాటలే చెప్తుంటారు. మన ఎలక్టోరల్ బాండ్స్లలో బట్టబయలు అయిపోయింది. ఎవరికి అవినీతి పరులు ఎవరికి బాండ్స్ ఇచ్చిండ్రు, ఎవరు సొమ్ములు తీసుకున్నారు, ఎవరి మీద కేసులు ఉన్నాయి. తర్వాత నిన్న మన పార్టీలో చేర్చుకున్న వాళ్ళని చూస్తే అజిత్ పవార్ కావచ్చు, నవీన్ జిందల్ కావచ్చు, లేకపోతే హిమంత బిశ్వ శర్మ కావచ్చు, ఈ కర్ణాటకలో కుమారస్వామి దేవగౌడ్తో పొత్తులు కావచ్చు, ఈ దేశం గాలి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఈ దేశంలో అత్యంత అవినీతి పరులుగా అధికంగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ బీజేపీలోనే చేరిండ్రు, నరేంద్ర మోడీ గారి పక్కనే కూర్చొని ఉన్నారు. ఈరోజు మోడీ గారు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత గౌరవం ఉంటుంది. ఆయన వేదిక మీద ఈ పక్కన ఆ పక్కన ఇట్లా చేయి జాపితే చేతికి అందంత దూరం కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళే కదా అవినీతి పితామహులు. ఇంకా డాక్టరేట్లు పొందిన వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి వారు వచ్చి నా మీద మాట్లాడి కాంగ్రెస్ను విమర్శించాలి కాబట్టి ఊకదంపుడు ఉపన్యాసం అది. విద్యుత్ కోతలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే విమర్శలు చేస్తున్నారు. గంటల కొద్దీ విద్యుత్ అంతరాయం కలుగుతుందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. వారి ప్రకటన తర్వాత అధికారులు శ్రీనివాస్ గౌడ్ గారి ఇల్లున్న ప్రాంతంలో సబ్స్టేషన్లో కానీ ఆ మీటర్లో కానీ ఒక సెకండ్ కూడా అంతరాయం జరగలేదు, పవర్ కట్ లేదని అఫీషియల్గా చెప్పారు. సంబంధిత శాఖ మంత్రి చెప్పారు. నేను కూడా మీడియా మిత్రులుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వెళ్ళండి, ఎక్కడ పవర్ కట్ అయినా సబ్స్టేషన్లో రికార్డ్ అయింది. ఆ ఏరియా ఏ ఏరియా పోయింది ఆ ఏరియాలో కూడా రికార్డ్ అవుతుంది అఫీషియల్గా. ఇది ఎవరు దాచిపెట్టేది కాదు. మీటర్లో కూడా పవర్ పోయింది, పవర్ వచ్చింది అనేది తెలుస్తుంది. మీరు పోయి దాన్ని సమాచారంగా అనుకొని మీరు చెప్పండి ప్రజలకు. ఇంతకుముందు సూర్యాపేటలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు, మధ్యలో అంతరాయం వస్తే పవర్ కట్ అన్నాడు. అసలు పవర్ కనెక్షనే లేదు, ఆడ జనరేటర్ మీద పెట్టిన ప్రెస్ మీట్ ఆయన. అంటే కేసీఆర్ ఎట్లా దిగజారిండి అంటే ఏదైనా సరే నేను అబద్ధం చెప్తా ప్రజలు అది నమ్మాలి అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. ఇప్పుడు పొలిటీషియన్స్గా మేము ఏమన్నా చెప్పొచ్చు, డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వివరణ ఇచ్చింది అసలు ఆ ప్రాంతంలోనే పవర్ కట్ అనేది ఒక్క నిమిషం కూడా కట్ కాలేదు, అబద్ధము అని. మీరు పోయి విచారణ చేయండి. సో ఆయన ఏంది బద్నాం చేయాలి, బురద చల్లాలి, సరే వాళ్ళు వివరించుకుంటారు అని ఆయన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఎదురుదాడి చేస్తున్నట్టుంది. అంటే నేనేమంటున్నానంటే పాపం కేసీఆర్ గారికి వయసు పరంగా కానీ లేకపోతే ఇంట్లో ఉన్న సమస్యల పరంగా కానీ మానసిక ఒత్తిడి ఉన్నది. ఆయన కొంతకాలం రెస్ట్ తీసుకొని కొంచెం ఆ కేరళ వెళ్ళి జరా ఇది చేసుకోలేకపోతే బ్యాంకులో కర్ణాటకలో జిందల్ వెళ్తే కూడా కొంచెం ఆరోగ్యానికి మంచిది, కొంచెం రిజన్యువేట్ అయ్యి మళ్ళీ వచ్చి రాజకీయాలు చేస్తే బాగుంటుంది. అంటే వారు సీనియర్, నా సూచన ఇది. సరే వాళ్ళు పాటిస్తారో లేదో ఆయన ఇష్టం. అదేవిధంగా ఎన్టీపీసీ విషయంలో కూడా మీరు చేస్తున్న మీ పాలసీ అదేవిధంగా మీ విధానం సరిగ్గా లేదని చెప్పి ఆయన తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. దానిపై మీరు ఇచ్చే వివరణ ఏంటి? నేనేమంటున్నానంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఉంది, ఎందుకు కట్టిపియలే? కట్టడానికి అనుమతి కూడా ఇవ్వలే. 2400 మెగావాట్ల ఎన్టీపీసీ కట్టడానికి కూడా అనుమతి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. నేను వచ్చిన వెంబడే అనుమతి ఇచ్చి కట్టుకోమన్నా.
ఇవాళ మొదలు పెట్టేది 2031కి వస్తుంది ఉత్పత్తి. ఆ రోజుకు 10 రూపాయలు అవుతుంది ఎన్టీపీసీతో ఈరోజు అగ్రిమెంట్ చేస్తే. ఈరోజు ఓపెన్ మార్కెట్లో సోలార్లో కానీ ఇతర దాంట్లలో 3 రూపాయల లోపలనే మనకు విద్యుత్ అందుబాటులో ఉంది. నేను ఎందుకు 2031లో వచ్చే విద్యుత్కు ఇప్పుడు 9-10 రూపాయలతో అగ్రిమెంట్ చేస్తే అది రాష్ట్రానికి తీర నష్టం కాబట్టి నేను అగ్రిమెంట్ చేయలే. అప్పుడైనా కొనుక్కోవచ్చు, వాళ్ళు ఓపెన్ యాక్సెస్లో ఎవరికైనా అమ్ముకుంటారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే ఎన్నడైనా వాడుకోవచ్చు. నేను ఈ రోజు ఇంత అడ్వాన్స్గా వాళ్ళతో అగ్రిమెంట్ చేయాల్సిన పని లేదు. ఆ రోజు కూడా ఓపెన్ మార్కెట్లో వాళ్ళతోనే నేను కొనుక్కోవచ్చు. కేసీఆర్కి ఇవన్నీ తెలుసు. ఆయన ఏదో మేధావి అయినట్టు మేము అందరం ఏదో బుర్రలేని వాళ్ళం అన్నట్టు చెప్పడానికి ఆయన తాపత్రయపడుతుంటాడు. 80,000 పుస్తకాలు చదివిన ఆయన ఆలోచనతోటి. కక్ష సాధింపు అనే పదం రాకుండా ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని మిగతా కమిటీలతో ఎంక్వైరీ అని చెప్పని చాలా పగడ్బందీగా వ్యవహరిస్తున్నారని చెప్పని ఒక విమర్శ ఉంది. మీరేమంటారు? నేను అనేది ఏంటంటే చాలా వరకు మనం చర్చలు చేస్తున్నాం. అవినీతి జరిగిందనో తప్పుడు నిర్ణయాలు తీసుకోరను ఇవన్నీ ఎవరు నిర్ధారించాలి? పొలిటికల్గా మేము నిర్ధారిస్తే కుదరదు, అపోహలు ఉంటాయి. అందుకే అప్రాపరేట్ ఏజెన్సీలతోని వాటిని విచారణ జరిపిస్తున్నాం. వాళ్ళు ఇచ్చే నివేదికల మీదనే నిర్ణయాలు తీసుకుంటాం. వ్యక్తిగత కక్షకు తావు లేదు. అట్లాంటి చర్చకు కూడా నేను ఆస్కారం ఇవ్వదలుచుకోలేదు. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం లేదు. నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా నేను పట్టించుకోదలుచుకోలేదు. ప్రజలందరూ కష్టపడి ఇంత ముఖ్యమైన ఇంత కీలకమైన ముఖ్యమంత్రి బాధ్యతను అప్పచెప్పిన తర్వాత ఇంత పెద్ద బాధ్యతను తీసుకెళ్ళి ఈ పొదుపోని వాళ్ళ కోసం సమయం కేటాయించి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టాలి అని చేస్తున్నాం అంటే అది సంకుచిత స్వభావం ఆలోచన. దానివల్ల రాష్ట్రానికి ఒక్క పైసా ఉపయోగం లేదు. అట్లాంటి వ్యవహారమే నేను చెయ్యను. మీరు కావాలంటే కొడంగల్లో నేను ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే ఈడ ఎంపీగా ఉన్నా, మీరు వెళ్ళి చూడండి. నా కాన్స్టిట్యున్సీలలో ఎవరి మీద నన్ను తప్పుడు కేసులు పెట్టించినా, ఎవరినైనా వాళ్ళ బిల్లులు రాకుండానో వాళ్ళని ఇబ్బంది పెట్టి అట్లాంటివి ఎప్పుడైనా చేసినో నేను చేయను. నా మైండ్లో అంత స్పేసు వాటికి ఇవ్వను. నేను నెగటివ్ పాలిటిక్స్కి, వ్యక్తులకు నష్టం చేసే విధానానికి నేను విరుద్ధము. మనం చేయగలిగితే సమాజానికి ఉపయోగపడే పని చేయాలి. లేకపోతే మన ఇంట్లో మనం పడుకుంటే కూడా మనకు కనీసం ఆరోగ్యం అన్న బాగుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో నేనున్నంతవరకు కక్ష సాధింపు అనేది ఉండదు. తప్పు చేస్తే విచారణ సంస్థలు నిర్ధారిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి ఇక నేను మీరు ఎవరమో అతీతం కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. సో ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు? మీకున్న సమాచారం ఏంటి? అంటే ఇప్పటివరకు నేను పూర్తి స్థాయిలో చేయలేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అధికారులతో నేను సమీక్ష చేయలేదు. హోమ్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా వాళ్ళు నాకు బ్రీఫింగ్ ఇవ్వాలి, కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అధికారులతో నేను మాట్లాడలేదు. ఏం జరిగిందంటే ఇక వాళ్ళు స్పష్టమైన నివేదిక లేదు. అది విచారణ కొనసాగుతుంది. విచారణ మధ్యలో నేను వివరాలు బయటికి చెప్తే విచారణకు ఇబ్బంది అయితే, రెండవది మనము సగం సమాచారంతో ఏది మాట్లాడినా సమాజానికి మంచిది కాదు. రేపు ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు వచ్చినప్పుడు శాసనసభలోనే పూర్తి స్థాయిలో దాని వివరాలన్నీ బయట పెడతాం. అంటే ఆస్తులు, అందులో ఉండే ప్రాపర్టీ డ్యామేజ్ ఏంది, అందులో జరిగిన ట్యాపింగ్ ఏంది, హ్యాకింగ్ ఏంది, ఏం జరిగిందో కంప్లీట్ అఫీషియల్స్ ఇచ్చే నివేదికను యాజ్ ఇట్ ఈస్గా అసెంబ్లీలో ప్లేస్ చేస్తాను. తెలంగాణలో ఒక కొత్త ట్రెండ్, ఫోన్ ట్యాపింగ్ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారని చెప్పి నేషనల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో దీన్ని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఇలాంటి డెఫినెట్గా చట్టం ఉంది, ఇంతవరకు అమలు జరగాలి. ఇప్పుడు అందుకే నిన్నమన్న విచారణ చేసే అధికారులు సెక్షన్స్ అమెండ్మెంట్ చేసి టెలిగ్రాఫిక్ యాక్ట్ కానీ, సైబర్ క్రైమ్ కానీ ఇవన్నిటిని కూడా దానికి యాడ్ చేస్తున్నారు. చూడాలి. అంటే ఇంకా నేను ఇంతవరకు అధికారులను కూర్చోబెట్టి సమీక్ష చేయలేదు. సమీక్ష చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలంగాణ సమాజానికి చెప్తా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అవినీతి అక్రమాలపైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు, అదేవిధంగా ప్రాజెక్టులపైన సమీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం నిజంగా వాటిలో ఉన్న వాస్తవాలు ఏంటి, ఏమేమి విషయాలు బయటకు వస్తున్నాయి, వాటికి సంబంధించి ఏం చేయబోతున్నారు? అందుకే వాటి మీద దాంట్లో ఏం అనుమానం అక్కర్లేదు. దాంట్లో పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఇరిగేషన్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చినాం, పవర్ పర్చేజ్ అండ్ పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చినాం, ధరణి మీద అఫీషియల్ కమిటీ వేసినాం, జరిగిన భూములను కొన్నిటిని అభయాన్స్లో పెట్టినాం. మీరు కూడా చూస్తున్నారు, అడ్డగోలుగా అక్రమంగా ఆక్రమించుకున్న వాటిని కానీ, అనుమతులు ఇచ్చిన వాటిని కూడా అభయాన్స్లో పెట్టినాం. వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఏసీబీ కానీ ఇతర సంస్థలు విచారణ దశలో ఉన్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఇవన్నీ ఒక రిపోర్ట్స్ సబ్మిట్ చేసినాక నేను దాన్ని మొత్తం ఏ స్థాయిలో ఏ మోతాదులో జరిగిందో వాటి ఎగ్జాక్ట్ వాటి వివరాలు మీకు ఇస్తా. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
ఉంది. కరువు కారణం కాంగ్రెస్ సూచించిన కరువు అని చెప్పని కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏ మేరకు నష్టం చేద్దని చెప్పాను. నారాయణ ఓట్లు వేసేటోళ్ళు రైతులు. వానలు ఎప్పుడు పడతాయి, ఎండ ఎప్పుడు కొడుతుంది, చలి ఎప్పుడు వస్తుంది వాళ్ళకి తెలియదా? వర్షాలు ఎప్పుడు వస్తాయి? జూలైలో స్టార్ట్ అయ్యి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కి వర్షాలు అయిపోతాయి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు చలికాలం. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారం చేపట్టిన. నేను చలికాలంలో వచ్చిన. చలికాలంలో వానలు పడతాయా? మెదడు ఉందా కేసీఆర్కు? 80,000 పుస్తకాలు చదివినా అంటాడు. నీ కాలంలో వర్షాలు పడితే ఆ రిజర్వాయర్లలో నీళ్లు ఉంటే నేను అదేమైనా వృధా చేస్తే నా తప్పు. నేను వచ్చిందే చలికాలం. చలికాలంలో వానలు ఎట్లా కురుస్తాయి నారాయణ? కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటాడు. అసలు అంటే ఏమన్నా జ్ఞానం ఉండే మాటలేనా? సరే నన్ను వదిలే. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో నీళ్లు పడితే ఇక్కడ ప్రాజెక్టులు నిండవు. పై రాష్ట్రాలలో క్యాచ్మెంట్ పై రాష్ట్రాలలో వర్షాలు పడితే కింది రాష్ట్రాలకు నీళ్ళు వచ్చి ప్రాజెక్టులు నిండుతాయి. కర్ణాటక ఇప్పుడు కరువు రాష్ట్రంగా డిక్లేర్ చేసి అన్ని తాలూకాలు కరువు కింద డిక్లేర్ చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే సుప్రీంకోర్టుకు పోయి కరువు అని చెప్పి 3,495 కోట్ల రూపాయలకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాళ్ళకి నిధులు వచ్చినాయి. మన కృష్ణానదిలో నీళ్లు రావాలంటే జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కిందలున్న పులిచింతల కావచ్చు, లేకపోతే ఖమ్మం జిల్లాలో ఉండే ప్రాజెక్టులు పోయే నీళ్లు కావచ్చు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు పడి ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తేనే మన దగ్గర నీళ్లు ఉంటాయి. ఆడ కరువు అని ఆల్రెడీ ప్రకటించి కరువు నిధులు వాళ్ళు తెచ్చుకుంటుంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని కేసీఆర్ మాట్లాడితే ఏమనాలి నారాయణ? రైతులు పిచ్చోళ్ళ నమ్మడానికి? తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి కల్పించి బొట్టిపోయిన ప్రాజెక్టులు మా చేతిలో పెట్టి దిగిపోయిండు. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయడానికి అవకాశం కూడా చేయట్లేదు ఉద్దేశపూర్వకంగా. నారాయణ సెప్టెంబర్లో అది యాక్చువల్గా 2021లోనే ప్రాబ్లం వచ్చిందని కనిపెట్టిండ్రు, రిపేర్ చేయలే. 2021లో కుంగిపోయిందని చెప్పి ఉన్న నీళ్ళని వాళ్ళే వదిలిండ్రు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 4 నెలలు ఆయనే ఉన్నాడు కదా. ఆ కాపర్ డ్యామ్ ఏదో కట్టి ఆ కూలిపోయిన ఒక పిల్లర్ తీసి అవతల పడేసి కొత్త పిల్లర్ తెచ్చి ఆ హరీష్ పిల్లర్ లాగా నువ్వు హరీష్ నాన్న నిలబెట్టి కప్పేస్తే అయిపోయేది కదా. ఎందుకు చేయలే? 4 నెలలు కూలినాక కుంగినాక ఆయనే ముఖ్యమంత్రి కదా నారాయణ గారు. ఎందుకు చేయలేదు? నేను రాగానే విచారణకు ఆదేశించి ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించి విజిలెన్స్ ఆర్డర్ ఇచ్చి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని చేసి సాంకేతికంగా ఇది ఏం చేయాలి, ఎటు చేయాలని మనం వాళ్ళ నుంచి సలహా తీసుకొని చేద్దామంటే ఆయనలాగానే నన్ను కూడా అప్రమేదం అనుకుంటున్నట్టు. అడ్డం దూడం కడితే అది కూలితే పోతుంది కానీ నేను అట్లా చేయను నారాయణ. అట్లా చేస్తే కుదరదు. ఇప్పుడు మేడిగాడు ఒకటి గుంగితే అయిపోయిందా? ఏమవుతుందా? మిగతా అన్నీ ఉన్నాయి కదా అని. మనిషికి వెనుపూస పోయి దెబ్బ తిన్నది అనుకో, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఉంది కదా, చెవులు ఉన్నాయి కదా అంటే పనిచేస్తుందా? వెన్నుపూస మనిషికి ఎంత ముఖ్యమో, ఒక మనిషి నడవాలన్నా వ్యవహారం చేయాలన్నా. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో మేడిగడ్డ చివరిది, మేడిగడ్డల నీళ్ళు ఆపి ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో నుంచి ఎత్తి సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళ నుంచి ఎత్తిన నీళ్ళు ఎల్లంపల్లి శ్రీపాదలు పోయాలి, అక్కడి నుంచి మిడ్మానేరు వరకు పోవాలి. ఈ కింద నీళ్ళు ఆపనిక లేదు, ఎత్తనిక లేదు. ఇది ఎత్తనప్పుడు ఇది ఎందుకు పనికిరాదు? పోనీ ఇది ఏదన్నా చేసి ఇది ఎత్తుదామంటే అన్నారం కూడా బొక్కవాడి అండ్లున్న కూడా నీళ్ళు కారిపోతున్నాయి, అవి కూడా గేట్లు తీసి అవి వదులుతుంది. ఇప్పుడు ఇండ్లు ఎత్తి ఇంట్లో పోయాలి, ఇది వలిగిపోయింది, ఏడ పోయాలి అంటే తను కదా ఏముందా, ఓడి గుంతే ఇన్ని వందల పిల్లర్లు ఉన్నాయి, దాంట్లో 2 పిల్లర్లు పోతే ఏమవుతుంది? కుండ మొత్తం ఉంటుంది, కింద చిల్లు పడ్డదనుకో నీళ్లు నిండుతాయా? అంటే కేసీఆర్ వితండవాదం చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న ఎవరు నమ్మడు. ప్రతి ఒక్కరికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది కదా. సో ఇరిగేషన్ తెలంగాణకు ఏకైక పెద్ద వనరు కాళేశ్వరం. సో ఈ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యింది అనుకోండి. సో నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ కానీ రబీ కానీ నీళ్లు ఏం చేయబోతున్నారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు మేజర్గా కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్. కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టులు మేజర్ది పాలమూరు రంగారెడ్డి. దానికి నీటి కేటాయింపులను తీసుకొని వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. సరే, గోదావరి మీద ఇప్పుడు తుమ్మిడియేటి దగ్గర కట్టాల్సిన దాన్ని కేసీఆర్ కట్టకుండా నిర్లక్ష్యం చేశాడు. మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలుపెట్టినాము. అక్కడ ఒక 1800 ఎకరాల భూమిని తీసుకుంటే తుమ్మిడియేటిలో 152 మీటర్స్ ఎత్తులో ప్రాజెక్టు కడితే అక్కడి నుంచే నీళ్లు నిల్వ చేసుకొని కిందికి కాలువల ద్వారా కానీ మెయింటెనెన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. అది ఆదిలాబాద్ కావచ్చు, కింద ప్రాంతాలు కావచ్చు. ఆల్రెడీ కేసీఆర్ కట్టిన దాంట్లో కూలినవన్నీ, కుంగినవన్నీ, రిపేర్కి ఎన్ని ఉన్నాయి, ఉపయోగపడేటివి ఎన్ని ఉన్నాయి. కేసీఆర్ కట్టింది కదా అని వాటిని గాలికి వదిలేయము, ప్రజలకు ఉపయోగిస్తాము. కేసీఆర్ ఏమనుకుంటే అన్నీ వదిలేస్తాము, వదిలేస్తే మొత్తం వీళ్ళు నిండా మునుగుతారు,
అని కేసీఆర్ కలర్గా అంటారు. అట్లేం లేదు. కేసీఆర్ ఏమన్నా వాళ్ళ ఆస్తి అమ్మి వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చింది అమ్మి కడితేనేమో వేరే, ప్రజలు కట్టిన పన్నులతో కట్టిన వాటిని ప్రజలకు ఉపయోగపడేటి వేటినైనా దాన్ని ప్రాపర్గా ఉపయోగిస్తాం. ప్రజలకు గోదావరి జిల్లాలకు సంబంధించిన కాళేశ్వరాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. గతంలో చేసిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళు మార్కు కొన్ని పథకాల ద్వారా వేశారు. సో రేవంత్ రెడ్డి గారు మార్కు ఎలా ఉండబోతుంది తెలంగాణ పాలన వచ్చే 5 ఏళ్లలో? ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ అనేవి మా మార్కే కదా. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఎప్పుడెవరికి ఇవ్వలే, ఇళ్లలో 200 యూనిట్ల కరెంటు ఎవరికి ఇవ్వలే, 500 రూపాయల సిలిండర్కి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ డెవలప్మెంట్ కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి అభివృద్ధి చేసి వీటన్నిటిని కూడా మేము ఈరోజు తెలంగాణకి ఏం అవసరం ఉందో దాని ప్రకారం ప్లాన్ చేస్తున్నాం. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద రాబోయే 100 ఏళ్లకు అవసరమయ్యే ప్రణాళికలు రచించి ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ 2 ప్యారలల్స్ కింద 2 కళ్ళలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలని వర్కౌట్ చేస్తున్నాం. సో తెలంగాణ రియల్ ఎస్టేట్ కూడా కాస్త డల్గా అనిపిస్తుంది. లేదు, అబద్ధ ప్రచారం చేస్తుంది. నేను అందుకే చెప్పిన, నేను కొన్ని పేపర్లలో కూడా రాశాను. నేను మీకు కూడా చెప్తున్నా, డిసెంబర్ 7, 2022, ఏప్రిల్ 28, 2023 వరకు ఆ 5 నెలల టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడుది మొత్తం డీటెయిల్ తీయండి. పర్మిషన్స్ కానీ, ఎన్ఓసీస్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, రెవెన్యూ కానీ సేమ్ డిసెంబర్ 7, 2023 నుంచి ఏప్రిల్ 28, 2024 వరకు నా ప్రభుత్వం వచ్చినాక ఈ 2 నివేదికలను మీరు తయారు చేయండి. అంటే పర్మిషన్స్ కావచ్చు, ఎన్ఓసీస్ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, హైదరాబాద్కి ఇచ్చిన సరఫరా చేసిన నీళ్లు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన విద్యుత్ కావచ్చు, ఈ 6 కదా కులబద్దలు. వీటన్నిటిని తీసుకొని వాళ్ళది 5 నెలల పరిపాలన, నాది 5 నెలల పరిపాలన మీరు 2 పక్కన పెట్టి అంచనా చేసుకున్న తర్వాత మీరు వచ్చి ఒక్కసారి అంచనా వేయండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగిందా తరిగిందా అనేది. సో వీళ్ళేందంటే ఎట్లన్నా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని తప్పుడు ప్రచారం చేస్తూ, సరే వాళ్ళకి కావాల్సిన కొంత సొంత మీడియా సంస్థలు కూడా ఉన్నాయి, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో నెత్తికెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది, అనుమతులు ఈజీగా వచ్చేస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థ కూడా ఈవెన్ జిఎస్టీ కానీ వ్యాట్లో వచ్చిన ఇన్కమ్ కూడా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కు మీరు కంపేర్ చేసి చూడండి, పెరిగినాయా లేదా? మేము వస్తే తగ్గాలి కదా, పెరిగినాయి కదా. సో ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మీరు టౌన్షిప్లు అనౌన్స్ చేశారు. ఇంకా ఈ రియల్ ఎస్టేట్ను కంటిన్యూ చేయడానికి, ఆ డెవలప్మెంట్ను విస్తరించడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతుంది? అంటే ఇప్పుడు ఫార్మా క్లస్టర్స్ కానీ, హెల్త్ టూరిజం కానీ, ఎడ్యుకేషన్ టూరిజం కానీ, స్పోర్ట్స్ టూరిజం కానీ, అంటే వీటన్నిటితో పాటు ఆర్గానిక్ ఫుడ్, అంటే ప్రపంచంలో ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేది బాగా డిమాండ్ ఉంది. రైతులకు కూడా ఆ పంటలు పండించడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం, నీళ్లు ఇవన్నీ అందించడం పాటు రీజనల్ రింగ్ రోడ్ అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద వరంలాగా తయారవుద్ది. ఔటర్ రింగ్ రోడ్తో ఎట్లయితే మన ఆర్థిక పరిస్థితులు నెక్స్ట్ లెవెల్కి వచ్చినాం, రీజనల్ రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో ఈ రాష్ట్రము ప్రపంచ పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు అవుద్ది. అప్పుడు ఈ దేశంలో ఉండే వివిధ రాష్ట్రాలలో ఉండే పెద్ద కంపెనీలు ఇక్కడికి తరలి వస్తే ప్రపంచంలో ఉండే పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి వాడికి రక్షణ కల్పించే బాధ్యత మనది, ఆ పెట్టుబడికి నష్టం జరగకుండా చూసే బాధ్యత మనది. దాంతో ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ ప్రణాళిక ఉంటుంది. వచ్చే 5 ఏళ్లలో తెలంగాణ స్వరూపాన్ని ఎలా ఊహిస్తున్నారు మీరు? డెఫినెట్గా 10 ఇయర్స్ పీరియడ్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. రాబోయే 10 సంవత్సరాలు మినిమం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. వైబ్రెంట్ తెలంగాణ 2050 అనే ప్రణాళికతోని మొత్తం తెలంగాణ ముఖ చిత్రమే మార్చాలన్న ఆలోచనతోని ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదు, ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, మెట్రో రైల్ కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణానది జలాలను హైదరాబాద్కు తరలించడం కానీ, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. సో దాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది మా ప్రభుత్వం. సో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా యువత పెద్ద ఎత్తున మీతో పాటు కలిసి వచ్చారు. సో నిరుద్యోగం, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్స్ లేకపోవడం ప్రధాన కారణం. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.
సో కొంత మీరు ముందు తీసుకున్నప్పటికీ వచ్చే 4 ఏళ్ల పాటు మీ నోటిఫికేషన్స్ వ్యవస్థ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు, ఉద్యోగులు కొత్త ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకురావడం కానీ ఇలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఇప్పుడు మేము వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాల ఖాళీలను అఫీషియల్గా భర్తీ చేసి చూపించినాం. మిగతా వాటి నోటిఫికేషన్ ఇచ్చినాం. గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే మెగా డిఎస్సి కావచ్చు, ఇతర అన్ని ప్రభుత్వ ఖాళీలను కూడా సేకరించి నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాం. దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసేస్తాం. అదేవిధంగా మనకున్న నిరుద్యోగులకి ఈ ఖాళీలు భర్తీ చేస్తే సరిపోవు, ప్రపంచంతోనే పోటీ పడాలి. నేను పదే చెప్తున్నా, ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవడము మిడిల్ ఈస్ట్ కంట్రీలతో పాటు యూరోప్ కంట్రీస్లో కానీ అమెరికా లాంటి దేశాలలో కూడా మన విద్యార్థులు చదువుకొని అక్కడికి వెళ్ళి అక్కడ రాణించాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని, వ్యాపారస్తులుగా ఉద్యోగాలలో రాణించాలనే విధానాన్ని మనం తీసుకొస్తున్నాం. దానికి సంబంధించిన అన్ని రకాల ప్రోత్సాహకాలు, వాళ్ళకు అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళిక ఉంటుంది. దాంతో కంప్లీట్గా తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుంది. మారేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. సో గురుకులాల్లో చాలా సమస్యలు బయటకు వస్తున్నాయి ఇటీవల కాలంలో. అదేవిధంగా విద్యా సంవత్సరం కూడా నెల జూన్లో మళ్ళీ ప్రారంభం కాబోతుంది. సో కొత్త విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఎలా సమాయత్తం అవుతుంది, గురుకుల సమస్యల పరిష్కారానికి ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతంలో ఏ అధికారులను ఎవరు పనిచేయని అధికార యంత్రాంగాన్ని అంతా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు అందుకే అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళకే బాధ్యతలు అప్పచెచ్చి పర్యవేక్షించుకుంటా, వాళ్ళని ప్రోత్సహించుకుంటా, మౌలిక వసతులు అభివృద్ధి చేసుకుంటా ముందుకు వెళ్తాం. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. విద్యా వైద్యానికి నా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఉంటుంది. నిధుల కేటాయింపు విషయంలో కానీ, నిర్ణయాలు చేపట్టడంలో కానీ, ఈ రెండింటినీ అగ్రెసివ్గా డ్రైవ్ చేస్తాం. సో రేవంత్ రెడ్డి గారు మిగతా రాష్ట్రాలు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? సో ప్రచారం ఎలా ఉంది? రాహుల్ గాంధీ పీఎం అవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి? అంటే ఇండియా కూటమి సింపుల్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరుగుతున్న పరిణామాలు కానీ, బీజేపీ 400 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 300 అని 200 ఫేజులు కాగానే బీజేపీ చాలా దెబ్బతిన్నదనే నివేదికలు వస్తున్నాయి. కాబట్టి 2004లో జరిగిన పరిణామాలు 2024లో జరుగుతాయని నేను బలంగా నమ్ముతున్నా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడైనా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారు. కూటమి అంతా కూర్చున్నప్పుడు జరిగే నిర్ణయాలు, ఇంకా సంప్రదింపులతో తీసుకునే నిర్ణయాలు అప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాత్రం మనం చెప్పగలం. ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని చెప్పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు. సో మీకున్న అంచనాలు ఏంటి? నిజంగా అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అసూయ, ద్వేషం ఏముంటుంది? ఆయనకి ఏందో అప్పటి నుంచి ఆయన చూస్తే ఆయనకి ఏందో మరి బాధ, దుఃఖం. మరి పోయి ప్రచారం చేయాలి కదా, పోయి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ముందు నుంచి ఉన్నదే మనం చూసినాము. సో ఆయన అంటే వాళ్ళు చెప్పకనే ఇప్పుడు అరెస్టును ఆయన వారి అరెస్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారని చేసిన అరెస్టును కూడా సమర్థించిండు. ఆయన వాళ్ళు క్లియర్గా ఒక జట్టుగా ఉండి వ్యవహరిస్తున్నారు జగన్, కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల పైన కొన్ని కామెంట్ చేశారు, ఆ వస్తుదారుల పైన కూడా కామెంట్ చేశారు. దానికి మీ రియాక్షన్ ఏంటి? ఇక ఆయన విజ్ఞత అది. మనము అంటే మన సొంత సోదరిమని అనే కాదు, ఇతర ఆడపిల్లల గురించి మనం మాట్లాడేటప్పుడు నాయకులం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఇది నా సూచన. నేను అనేది ఏంటంటే ఎక్కడైనా కొనసాగుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకత ఉన్నది. ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఒక వాతావరణం ఉన్నది. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో మేము అక్కడ ఇన్నింగ్స్ ప్రారంభించినాం. మేము కాంగ్రెస్ పార్టీని ఎన్ని సీట్లు గెలిపించుకోగలుగుతాం, షర్మిల గారు ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల మీద ఎట్లా కొట్లాడుతుంది, ఆమెకు ఎట్లాగా మద్దతుగా నిలబడాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేది నా ప్రణాళిక. సో మేము కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికే ఆంధ్రప్రదేశ్లో మా రాజకీయ ప్రణాళిక, మా వ్యూహం ఉన్నది. ఈసారి అన్ని సీట్లలో ఎన్నికల బరిలో పోటీకి దిగినాము. కాబట్టి మా దృష్టి అంతా కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణం సృష్టించడం మీదనే మా దృష్టి ఎక్కువ కేంద్రీకృతమై ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గత 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారంటీల అమలుతో పాటుగా భరోసా, అదేవిధంగా బీజేపీ చేస్తున్న విషపూరితమైన ప్రచారాన్ని ఎండగడతామని, మెజారిటీ సాధిస్తామని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.